ఇక వ్యక్తిగతంగా వస్తే మీ కుటుంబ వివరాలు ఏంటి? అంటే మీ సంతానం కానివ్వండి. నాకు ముగ్గురు అమ్మాయిలండి. ముగ్గురు అమ్మాయిలే, అబ్బాయిలు లేరు. అబ్బాయిలు లేరు, అయ్యో నాకు అబ్బాయిలు పుట్టలేదని బాధపడినటువంటి సందర్భం నాకు ఎప్పుడు జరగలేదు. నేను మానసికంగా కూడా అయ్యో నాకు అబ్బాయిలు లేరే అని ఎప్పుడు అనుకోలేదు. నా ముగ్గురు అమ్మాయిలు కూడా డాక్టర్స్, ముగ్గురు MBBS కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేయడానికి కూడా రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలే నాకు సీట్లు రావడానికి కానీ మా అమ్మాయిలకి MBBS కావడానికి కానీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండకపోయినట్లయితే మా ముగ్గురు అమ్మాయిలు MBBS చదివి ఉండేవారు కాదు. నా ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిలకి వివాహం అయిపోయింది. పెద్ద అమ్మాయి జనరల్ మెడిసిన్ చేస్తుంది, పెద్ద అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది, మేము యాక్సెప్ట్ చేసాం. రెండో అమ్మాయి నేనే కుదిర్చినటువంటి వివాహం చేసుకుంది. మా రెండో అల్లుడు డాక్టరు, పెద్ద అల్లుడు డాక్టర్ కాదు, ఇంజనీరు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మూడో అమ్మాయి MBBS కంప్లీట్ చేసి హౌస్ ఇంకా కంప్లీట్ కాలేదు, చికాగోలో వెళ్ళి చికాగోలో ఇప్పుడు ఉంటుంది. అక్కడ చికాగోలో అంటే అమెరికాలో సీట్లు కావాలనేది మా మూడో అమ్మాయి యొక్క అభిప్రాయం. అక్కడ US ఎమ్మెల్యే రాసి అక్కడ సెటిల్ అవ్వాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. సరే, దానికి మరి అదృష్టం ఎలా కలిసి వస్తుందో మా మూడో అమ్మాయికి తెలియదు. ఎగ్జామ్ రాసి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే నేను ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. మా అమ్మాయితో డిస్కస్ చేసిన తర్వాత షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో టు US. వెల్, మీరు వెళ్ళమ్మా, నీ కోరిక ప్రకారం వెళ్ళమన్నాం, మనం సపోర్ట్ చేసాం. నేను కూడా మా అమ్మాయిలందరితో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటాను, ఒక తండ్రిలాగాను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఏ పనైనా చేస్తాను. ఇది బలవంతంగా రుద్దేటటువంటి కార్యక్రమాలు చేయను. వాళ్ళకి సక్రమంగా 1-2 సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ పరంగా. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా 2009 ఎలక్షన్స్లో మీరు చిరంజీవి గారిని విపరీతంగా అంటే పార్టీ పరంగానే బాగా విమర్శలు చేశారు. అయినప్పటికీ మీ డాటర్ మ్యారేజ్కి మన పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే అభిమానులు కానివ్వండి అంత, అంటే మీకు ఆయనకి కొంత సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? అసలు నాకు చిరంజీవి గారితో కొంత సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండటం కానీ, లేకపోతే అంతకుముందు 1-2 సార్లు ఆయనతో కలవటం కానీ, సహజంగా చిరంజీవి గారిని అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు జనరల్గా. నేను కూడా అలాగే అభిమానించేవాడిని. అయితే మీరన్నమాట నాట్ ఓన్లీ చిరంజీవి గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా రాజకీయంగా చాలా విమర్శలు చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేశాను. నాకు పవన్ కళ్యాణ్ గారితో పెద్దగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఏదో ఆయన నన్ను మీడియాలో చూడటం, ఆయన నేను సినిమాల్లో చూడటం తప్ప మాకు వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదు. కానీ నేను చిరంజీవి గారిని అయితే నా రెండో అమ్మాయి వివాహానికి పిలవాలని నేను వెళ్ళాను, పర్సనల్గా వెళ్ళి ఆయన వివాహానికి పిలిచాను. పిలిచినప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను గుంటూరు దాకా రాలేను రాంబాబు గారు, నాకు హ్యాండ్ ఏదో ఆపరేషన్ చేయించుకుంటున్నాను నేను ప్రజెంట్, నేను హైదరాబాద్లో రిసెప్షన్కి వస్తాను అని అన్నారు. సరే వెల్ సార్ అని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. పాపం ఆయన మ్యారేజ్కి రాలేదు కానీ ఇక్కడికి వచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయిలు ఏమన్నారంటే, నేను చిరంజీవి గారు వస్తానారమ్మా వివాహానికి అని చెప్తే, డాడీ చిరంజీవి గారిని పిలిచారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలువ డాడీ అని అన్నారు. ఎందుకనో యంగ్స్టర్సు లేడీసు పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యకాలంలో చాలా అభిమానిస్తున్నారు. కారణం ఏంటి? ఆ క్రమంలోనే మా ముగ్గురు అమ్మాయిలు కూడా పవన్ కళ్యాణ్ అంటే బాగా లైక్ చేస్తారు. అంటే నేను అన్నాను, పవన్ కళ్యాణ్తో ఇంటర్వ్యూ ఎప్పుడు దొరకాలమ్మా, ఎప్పుడు రావాలి, అతను ఎట్లా దొరుకుతాడు మనకి అనే మాట నేను మాట్లాడితే, మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పెదనాన్నగారు మీరు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా కలవదలుచుకుంటే నేను ఐ విల్ ట్రై అని అన్నాడు. ట్రైలో తప్పే ఉంది, పెళ్లి కదా వెళ్ళి కలుద్దాం, వస్తే వస్తాడు లేకపోతే లేదని అన్నాం. అప్పుడు శరత్ మరార్ గారికి ఏదో కాంటాక్ట్లు చేసి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాడు మా పెద్దనాన్న గారు, అంబటి రాంబాబు గారు, మీకు ఇన్విటేషన్ ఇవ్వాలని అంటే ఆయన కనుక్కుని మాకు కబురు చేశాడు. నేను 11th మ్యారేజ్ అయితే 8th నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నేను వెళ్ళి సరే ఆయన వస్తాడని నిజంగా నేను అనుకోలేదు. వెళ్ళి నేను ఆయన్ని కార్డు ఇచ్చాను. ఎక్కడ మ్యారేజ్ అన్నాడు. మ్యారేజ్ అంటే నేను గుంటూరులో మ్యారేజ్ సార్, హైదరాబాద్లో కూడా నాకు ఇక్కడ రిసెప్షన్ ఉంది, మీరు ఇక్కడికో అక్కడికో ఒక చోటకి వస్తే బాగుంటుంది సార్ అని అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను చెప్పను అనుకోండి, ప్రస్తుతం బాగోదు అది, అక్కడికో ఇక్కడికో వస్తాను అన్నాడు. సార్ మీరు గుంటూరు వస్తే నాకు గౌరవం సార్ అన్నాడు.
ఒక్క నిమిషం ఆలోచించాడు అంతే. మీ గౌరవాన్ని నిలబెడతాను రాంబాబు గారు, నాకు షూటింగ్ టైం అయింది, థ్యాంక్ యూ అని లేచి నన్ను కారు దాకా పంపించి వెళ్ళాడు అంతే. ఆయన 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 అంతటానే గుంటూరు వచ్చాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు, మళ్ళీ అదే నైట్ వెళ్ళిపోయాడు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు ఆ రోజున. మన పిక్చర్ ఏంటది, సర్దార్ గబ్బర్ సింగ్ ఫైనల్లో ఉన్నాడు. సో నాకు ఆ ఒక్క పరిచయంతోనే ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని అనిపించింది. మీ ముగ్గురు డాటర్స్ హ్యాపీ? ముగ్గురు డాటర్స్ హ్యాపీ, మా ఫ్యామిలీ అంతా హ్యాపీ, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. సార్ రాజకీయంగా మనకు విభేదాలు ఉండొచ్చు, ఆయన దారి వేరు కావచ్చు, మన దారి. సో అటువంటి బాన్హోమి కానివ్వండి, అటువంటి ఇది కానివ్వండి, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంలో కూడా కనబడితే బాగుంటుంది అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన టెక్నికల్గా జనసేన, తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేశారు, జగన్ గారిని విమర్శలు చేశారు, అయినప్పటికీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అనగానే ఆయన వచ్చాడు. సో ఇటువంటి రిలేషన్షిప్ అనేది ప్రధానమైనటువంటి తెలుగుదేశం మధ్య వైఎస్ఆర్సీపీ మధ్య కూడా ఉంటే కనుక బాగుంటుంది అనేటువంటిది భావన ప్రజలు అనేది కూడా అందరూ కోరుకోవాలి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మంత్రులు వివాహాలు జరుగుతున్నాయి. వివాహాలకి మేము కూడా వెళ్ళాలి, ఆశీర్వదించాలి, అలాగే మా వివాహాలకు వాళ్ళు రావాలి, ఈ వాతావరణం ఉండాలి అని అనుకుంటున్నాం. మరి ఎందుకు ఈ వాతావరణం లేకుండా చేస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే తప్పది. చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి రెండు వైపుల నుంచి ఉంటే బాగుండాలి. ఒక ఫ్రాక్షన్ లాగా చేస్తున్నారు, అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదే అటువంటిది ఏమైనా తగ్గించడానికి మీ బోటి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. టైం విల్ డిసైడ్. మనం తప్పనిసరిగా ఇప్పుడు మా ఇంట్లో వివాహానికి రాయపాటి సాంబశివరావు గారు వచ్చారు, ఆలపాటి రాజా గారు వచ్చారు, మరి తెలుగుదేశం వాళ్ళు చాలామంది వచ్చారు, నన్నపల్లి రాజకుమారి గారు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు చాలామంది వచ్చారు. కాకపోతే భయం ఏంటంటే రాంబాబు గారి ఇంటి వివాహానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారు అని వాళ్ళు, లేదు పవన్ కళ్యాణ్ గారు మనకు వస్తే మన ఇంట్లో పెళ్లికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనుకుంటారేమోనని మేము అనుకోవటం తప్పు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకోలేదు. మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నేను కూడా ఆయన దగ్గర ప్రస్తావన చేశాను, ఎందుకన్నా బెటర్ అనే ఉద్దేశంతో. అదేంటన్నా మ్యారేజ్కి రావటం మంచిదే కదా అనేటువంటి మాట మాట్లాడారు. సో ఒక విశాల దృక్పథాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజకీయంగా శత్రువర్గంలో ఉన్న అది శాశ్వత శత్రుత్వం కాదనే విషయాన్ని గమనించగలగాలి. ఒక వ్యక్తిగతమైన విషయాలుగా భావించుకోకుండా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసి. నేను ఇంకోటి కూడా మీకు చెప్తాను, మాకు ఇదివరకు మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత నాటక పోటీలు ఉండేవి, సాంగ్స్ పోటీస్ ఉండేవి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. తెలుగుదేశంలో మేమందరం కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం లేవు అసలు. ఇప్పుడు ఏదో గిఫ్ట్లు ఇస్తున్నారు, ఇప్పుడు ఐఫోన్లు, సూట్ కేసులు, ఏదో డబ్బు రూపాయలు ఇస్తున్నారు తప్ప అందరూ కలిసి ఆహ్లాదకరంగా ఒక నాటకోత్సవాలు జరుపుకోవటం, కామెడీ సీన్స్ పెట్టుకోవటం అది లేదు. ఆ సంస్కృతి లేకుండా చేస్తున్నారు. అది పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సామాన్యులకు కూడా టీవీలో చూసేటటువంటి అవకాశం రావడం వల్ల మా అలాంటి ఓకలుగా మాట్లాడేవాడు కాస్త ఎక్కువ పరిచయం అవుతున్నారు. రెండో అంశం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా నా రాజకీయ జీవితం కానీ నా చైల్డ్హుడ్ కానీ చాలామంది నన్ను అవనగడ్డ అని అనుకుంటారు. వాస్తవానికి నాది అవనగడ్డ కాదు. అవనగడ్డ పక్కన బందలాయి చెరువు అనే గ్రామం మా తాతగారి ఊరు, మా మదర్స్ ప్లేస్ అనమాట. అంటే కృష్ణా జిల్లా అవనగడ్డ పక్కనే.